నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. పాపం ఝాన్సీ ఎంత హర్ట్ అయి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఝాన్సీ. నువ్వు బాధపడతావని నాకు తెలుసు, కానీ ఈ నిజం నీకు తెలిసి తీరాలి. నువ్వు బాధగా అలా వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోయాను ఝాన్సీ. కనీసం నేనైనా నిన్ను ఆపి ఓదార్చాల్సింది. కుమిలిపోయి ఉంటావో ఏమో. ప్రియాంక, ప్రియాంక, నువ్వేంటిలా వచ్చావు? హాయ్ ఆంటీ. ఏంటి సడన్ గా ఈ టైంలో వచ్చావు? ఏమైనా చెప్పాలా? అది ఆంటీ, ఒకసారి ఝాన్సీని కలుద్దామని. ఇలా రా. ఆంటీ, ఎప్పుడూ లేంది ఇంటికొచ్చి మరీ ఝాన్సీ గురించి అడుగుతున్నావేంటి? ఆంటీ, అది ఝాన్సీకి నిజం చెప్పేశాను. ఏ నిజం? నేను గౌతమ్ గారిని ప్రేమిస్తున్న విషయం, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిన విషయం చెప్పేశాను. ఝాన్సీ, తను గౌతమ్. నేను ఆయన్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. మీరు నన్ను మోసం చేశారు గౌతమ్ గారు. ఝాన్సీ, ఝాన్సీ, చాలా మంచి పని చేశావు ప్రియాంక. నేను మోస్తున్న భారాన్ని దించేశావు. నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇక మన సమస్యలన్నీ తీరినట్టే. నువ్వు గౌతమ్ని ఇంకా ఏ అడ్డు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. ఏంటంటే అలా మాట్లాడతారు? ఒక పక్క ఝాన్సీకి అన్యాయం జరుగుతుంది కదా, అది కరెక్టే అంటారా? మనం మోసం చేస్తే అన్యాయం అవుతుంది, నిజం చెప్తే అన్యాయం ఎందుకవుతుంది? నువ్వు ఝాన్సీకి నిజం చెప్పావు, ఇందులో తప్పే ఉంది. కానీ ఆంటీ, ఝాన్సీ చాలా మంచిది, తనే తప్పు చేయలేదు. కానీ పాపం బాధంతా తనే అనుభవిస్తుంది. తెలిసి తెలిసి నా ఫ్రెండ్ని బాధ పెట్టడం తప్పు కాదా? నాకు చాలా గిల్టీగా ఉందా ఆంటీ. చూడు ప్రియాంక, మనం రావి చెట్టుని దైవంలా భావించి పూజ చేస్తాం. కానీ మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తావా లేదా? కొన్ని విషయాల్లో అంతే ఉండాలి. ఆంటీ, ఎంతైనా తను నా స్నేహితురాలాంటీ. తను బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. తప్పదు ప్రియాంక, ఈ విషయంలో ఎవరో ఒకరు బాధను స్వీకరించాల్సిందే. పోనీ గౌతమ్ని నువ్వు దూరం చేసుకుంటావా? కదా, ఎవరో ఒకరు త్యాగం చేయకపోతే ఈ సమస్యకి పరిష్కారం ఉండదు. మంచో చెడో ఝాన్సీకి విషయం తెలిసింది, తనే గౌతమ్కి దూరం అవుతుంది. అంటే ఏంటంటే నా కోసం ఝాన్సీ తన ప్రేమని త్యాగం చేస్తుందంటారా? ఖచ్చితంగా చేస్తుంది. ఏంటో ఆంటీ, గౌతమ్ గారి ప్రేమని వదులుకోలేకపోతున్నాను. ఒక స్నేహితురాలిగా ఝాన్సీకి అన్యాయం చేయలేకపోతున్నాను. నేనొక స్వార్థపరురాలని మీ అబ్బాయి వేస్తున్న నిందని భరించలేకపోతున్నాను. తప్పు చేస్తున్నానన్న భయము, నా ప్రేమని గెలిపించుకోవాలన్న ఆశ, ప్రతిరోజు ఈ ఆలోచనలతో యుద్ధం చేయాల్సొస్తుంది. బాధపడకు ప్రియాంక. ఝాన్సీకి నువ్వు ఈరోజు నిజం చెప్పకపోయినా రేపు నేనైనా చెప్పేదాన్ని. తను అప్పుడు కూడా ఇలానే బాధపడేది. నీ మనసు దీనికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే గౌతమ్కి కాబోయే భార్యవి, నువ్వే నా కోడలివి. నా కొడుకన్నా నీ స్నేహమేమీ ఎక్కువ కాదు.
ఝాన్సీ ప్రేమ కన్నా నీ ప్రేమేం తక్కువ కాదు. నువ్వింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఒకరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, మరొకరు ప్రాణ స్నేహితురాలు. ఇంత జరుగుతున్నా ఈ విషయం నాకెందుకు చెప్పకుండా దాచారు? మీరు నన్ను మోసం చేశారు గౌతమ్ గారు. ఝాన్సీ ఝాన్సీ ప్లీజ్ ఝాన్సీ, ఫోన్ లిఫ్ట్ చేయి ఝాన్సీ. ఝాన్సీ, come on, lift the phone. అయ్యో, వెళ్ళి మాట్లాడు. అదేంటక్క, గౌతమ్ బాబు గారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసావేంటి? మరేం చేయమంటావు? అదే పనిగా కాల్ చేసి విసిగిస్తుంటే. అది కాదక్క, బావగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, ఒకసారి ఆయన చెప్పేది వినొచ్చు కదా. ఏం చెప్తారో నాకు తెలుసు. ఇప్పుడు ఆయన సంజాషి వినడానికి నాకు ఓపిక లేదు. జరిగింది తలుచుకుంటేనే నాకు పిచ్చెక్కిపోతుంది. వదిలేసే రాణి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఝాన్సీ ఇంటికెళ్ళి ఉంటుందా? ఒకవేళ రాణి ఇంటికెళ్ళి ఉంటుందా? ఒకసారి రాణికి ఫోన్ చేసి కనుక్కుందాం. అది కాదక్క. ఎవరు? గౌతమ్ గారేనా? అనుకున్నాను. పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి నేను ఇక్కడికి వచ్చి ఉంటానని ఎక్స్పెక్ట్ చేసి నీకు కాల్ చేశారు. నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకు. నువ్వెలాగో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాకు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటానక్క? మొత్తం చెప్తున్నాను కదా, ఫోన్ లిఫ్ట్ చేయకు. అక్క ఇవ్వు. లేదక్క, నేను ఒక్కసారి లిఫ్ట్ చేసి బావగారితో మాట్లాడతాను. వద్దంటున్నాను కదా, ఫోన్ లేవు. ప్లీజ్ అక్క, నువ్వేం మాట్లాడద్దు, నేనే మాట్లాడతాను. ఇవ్వు. హలో హలో రాణి, ఇప్పుడు నువ్వు ఆయన గారితో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవ్వు. అయ్యో, హలో హలో ఝాన్సీ, ఝాన్సీ ఒకసారి నా మాట విను. నీ ఫోన్ కూడా నేను స్విచ్ ఆఫ్ చేస్తా. అక్క అక్క హలో హలో శ్రీధర్. హలో సార్,